పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరమతండ్రి యేసునాథ మీకే స్తుతి స్తోత్రములు. హల్లెలూయా. స్తుతి ఆరాధన ఘనత మీకే స్తుతి స్తోత్రములు. మీ యందు నమ్మిక ప్రేమ కలదనే నమ్మకంతో ఉన్నాము. మీ యందు ప్రేమ ఉంటే చాలు, మీ యందు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మీరు ఏది చెప్పినా మీ యొక్క శక్తినందు మేము గణపరచబడుచున్నాము తండ్రి. హల్లెలూయా. తండ్రి యేసయ్య, మా యొక్క విన్నపమును మీరు ఆలకించండి. మేము చేయు ప్రార్థనను, మా యొక్క ప్రార్థనను ఆలకించండి. మేము తినడానికి కావాల్సిన డైలీ బ్రెడ్ని మాకు ప్రసాదించండి. ఉండడానికి ఒక చిన్న ఇంటిని ప్రసాదించండి అని ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వారి యొక్క కోరికలను మీ అందు విన్నవించుకునేలా వారి యొక్క కోరికలన్నింటినీ తీర్చిన మహాగణుడవు నీవే ప్రభువా యేసయ్య. హల్లెలూయా. ఎంతోమంది మీ గురించి తెలియక, మీ గురించి తప్పుగా తెలుసుకొని ఉన్నారు తండ్రి. మీ యొక్క మహిమను తెలియపరిచి, వారికి మీ యొక్క మహిమను తెలియపరిచి మీ గురించి చెప్పుకునే అవకాశాన్ని వారికి ప్రసాదించండి. పేదరికంతో ఎంతోమంది బాధపడుతున్నారు దేవా. ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి సరైన డబ్బులు లేక, ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. ఆఖరికి తన వేరే వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆసుపత్రికి వెళ్ళినా సరే తన ప్రాణాలను చిక్కించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా యేసునాథ. నీకే స్తుతి స్తోత్రము. హల్లెలూయా. మీ యొక్క తల్లి చెప్పిన విధంగా ఏ విధంగా అయితే విశ్వాసము నమ్మిక ఉండనేలా, మా యందు ప్రార్థనలు ఉండనేలా మీరు మీ కోరికలు తీరుస్తా అన్న ప్రభువా మీకే స్తుతి స్తోత్రము. హల్లెలూయా. తండ్రి, మేము ఈ కాలంలో చాలామంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉద్యోగాన్ని ప్రసాదించండి. సరిగా ఇంటర్వ్యూను ఫేస్ చేయలేక మనోవేదనతో బాధలతో చక్కని చదువున్నా సరే, బీటెక్ కంప్లీట్ చేసినా సరే, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి పెద్ద బీఫార్మసీ కంప్లీట్ చేసి డిగ్రీలు చదివి చాలామంది ఎంతో బాధపడుతున్నారు తండ్రి. కానీ వాళ్ళకు మనసులో భయంతో బయటికి వెళ్ళలేక, ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేక చాలామంది బాధపడుతున్నారు తండ్రి. వారికి సరి అయిన అవకాశాన్ని కల్పించి వారికి తెలివికి తగ్గట్టు, వారి యొక్క క్రమశిక్షణ తగ్గట్టు మీ యొక్క నమ్మిక ద్వారా మీ యొక్క ప్రేమను కలిగి ఉంటే వారు ఏదైనా సాధించగలనే నమ్మకాన్ని వారికి కలిగించండి దేవా. వారికి శక్తిని ప్రసాదించండి దేవా. ఎల్లప్పుడూ మీ యందు ప్రేమ నుంచి, మీ యందు భక్తి నుంచి ముందుకు వెళ్ళేటట్టు మీ యొక్క ప్రేమను వారిపై కురిపించండి దేవా. ఆసుపత్రిలో మగ్గుతున్న వారికి సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా. ఎంతోమంది దూర ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి. ఆ దూర ప్రయాణాల్లో మీకు తోడుగా ఉండి, ఆ దూర ప్రయాణాలను మీరు సహాయం చేయండి. ప్రయాణం చేయడానికి డబ్బులు లేక కొంతమంది తల్లిదండ్రుల్ని చూడడానికి చాలా దూరంలో ఉన్నారు తెవా, వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో ఉన్నారు తెవా. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు కూడా లేకుండా చనిపోయినా చూడలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. అలాంటి వారి కోసం మేము ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాము. వారి యొక్క బంధుమిత్రులకు, వారి యొక్క ఫ్రెండ్స్, వారి యొక్క చుట్టాల దగ్గరకు, వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరకు, వారి యొక్క బిడ్డల దగ్గరకు వారి సకాలంలో చేర్చే విధంగా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఎంతోమంది చేయని పాపానికి జైళ్ళలో మగ్గుతున్నారు దేవా. ఎందుకు తండ్రి? వాళ్ళకి తెలుసు మేమేమి తప్పు చేసినాము. తప్పు చేయని పరిస్థితుల్లో కూడా జైళ్ళల్లో చాలామంది మగ్గుతున్నారు దేవా. చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు. వారి తప్పులను మీరు క్షమించండి. వారికి విడుదలను కలగచేయండి తండ్రి. ఎంతోమంది దేవుడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో సాతాను శక్తితో బాధపడుతున్నారు తండ్రి. సాతాను శక్తుల నుంచి వారికి విముక్తి కలిగించండి. సాతానుని పిచ్చి నమ్మకంతో వారు మెంటల్గా డిప్రెస్ అయ్యి ఏమి చేస్తున్నారో వారికి తెలియకుండా వారు చేస్తున్నారు తండ్రి. వారు ఎంతోమంది ఆలోచనతో బాధపడుతున్నారు. మనసులతో కలతలతో చాలామంది ఆస్తిపాసుల నుండి కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తినడానికి శక్తి లేని పరిస్థితిలో ఉన్నారు. తింటే అరగదీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విధంగానైతే మీరు కష్టపడే వారికి మీరు తగిన ఫలితాన్ని ఇస్తారో మాకు కూడా అటువంటి ఫలితాన్ని, మేము కష్టపడుతున్నాం తండ్రి, మాకు కూడా అటువంటి ఫలితాన్ని ఇవ్వండి తండ్రి. మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. జ్ఞానాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ యందు విశ్వాసం ఉంచి మీ ప్రేమ ద్వారా మేము జ్ఞానాన్ని పెంపొందించుకునేలాగున
మీ ముందుకు మీ పేరున ముందుకు వెళ్ళేలాగున మీ పేరు చెప్తే చాలు ఏదైనా పని జరిగేలాగున మీ రికమెండేషన్ మాకు కావాలి తండ్రి. మీ యొక్క రికమెండేషన్ ఉంటే మేము ఏదైనా సాధించగలం దేవా. పవిత్రాత్మ శక్తి ద్వారా ఏదైనా సాధిస్తాం తండ్రి. మేము మరణాన్ని సైతం జయించగలమనే నమ్మకం ఉంది తండ్రి. అలాంటిది ఈ లోక సంబంధమైన జీవితం, ఒక సాధారణమైన జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాం తండ్రి. ఈ లోకమైన జీవితాన్ని సామరస్యంగా ఉండేటట్లు నలుగురితో మా యొక్క ప్రేమను పెంపొంచుకొని, నలుగురితో సామరస్యాన్ని పెంపొంచుకొని, నలుగురితో ప్రశాంతంగా జీవించేందుకు మా యొక్క భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. యేసయ్యా మీకే స్తుతి స్తోత్రము దేవా. మేము వేరే వాళ్ళకి సేవాభావంతో ఉండేటట్లు సేవను చేసే విధంగా ఈ బైబిల్ వినందు మీరు ఏదైతే చూపించినారో ప్రతి ఒక్కటి మేము చేసే విధంగా, మేము ఏది అనుకున్నా మనసులో అనుకున్నవన్నీ బైబిల్లో ఉన్నాయి తండ్రి. అలాగే మేము ఏదనుకున్నా మీ పేరు మీద ఏదనుకున్నా మాకు మంచిగా అయ్యే విధంగా, మంచి ముందు మార్గంలో నడిపించే విధంగా మీరు మాకు శక్తిని ప్రసాదించండి. మీరు మాకు బలాన్ని ప్రసాదించండి. మీరు మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. దేవుడు ఒక్కడే అన్నారు, దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు అనే పేరుని తెచ్చుకునే విధంగా మాకు ధైర్యాన్ని ప్రసాదించండి దేవా. హల్లెలూయా. తండ్రి మీ యందు ఈ పగటి కాలం ముందు మీ యందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు ప్రార్థన శక్తిని చేయడానికి గల సమయాన్ని ప్రకటించినందుకు, సమయాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు దేవా. అలాగే ఇలాంటి సమయంలో ఎంతోమంది బాధలతో బాధపడుతున్నారు దేవా. వాళ్ళందరి బాధలను మీరు తీర్చండి. వారికి విముక్తిని, రోగాల నుంచి విముక్తిని ప్రసాదించండి. దెయ్యాల నుంచి విముక్తి ప్రసాదించండి. సకల శక్తుల నుండి, సకల మాంత్రిక శక్తి నుండి వారికి విముక్తిని ప్రసాదించండి దేవా. మీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రిని మీరుంటే ఏదైనా సాధించగల నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాం దేవా. హల్లెలూయా. పరమ తండ్రి యేసయ్యా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీసస్ క్రైస్ట్. నేను పీలిస్తే పరుగున వచ్చేస్తారు, నేను పీలిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను పీలిస్తే ఓదార్చి ఆలిస్తారు. వారి ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. యేసయ్యా మీకే స్తుతి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ మీది. మీ యందు ప్రేమను చూస్తారు ఏదైనా సాధించాలని నమ్మకంతో ఉన్నాము. మీ యొక్క శక్తిని ప్రసాదించి, మీ మీద విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళేటట్లు మాకు శక్తిని ప్రసాదించండి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.